తెలుగుదేశం పార్టీ ఒక మహిళా సాధికారతకు, మహిళా అభివృద్ధికి మనకు మంచి చేసింది, మనకు చైతన్యాన్ని ఇచ్చింది, మనకు విప్లవాన్ని తీసుకొని వచ్చి మనలో ఒక మార్పును తీసుకొని వచ్చింది. దీపం పథకం ద్వారా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఈ రోజు ఇస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. వితంతువులకు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో 4,000 రూపాయల పెన్షన్. బస్సుల్లో ఈ రోజు ఎక్కడ చూసినా ఏ బస్సు అయినా ఎక్కచ్చు, ఫ్రీ ఛార్జ్. అదేవిధంగా మొన్న 15,000 పోస్టులు డిఎస్సి ఇస్తే దాదాపుగా దాంట్లో 7,955 మంది మహిళలు టీచర్ ఉద్యోగాలు సంపాదించారంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మంది మహిళా టీచర్లు రిక్రూట్ అయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అని సగర్వంగా చెప్పగలం. మహిళా కానిస్టేబుల్ దాంట్లో 993 మంది మహిళలు కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలకు గ్రాటిట్యూడ్ అమలు చేయడం కావచ్చు, బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించడం కావచ్చు, మహిళలకు 1,00,000 కుట్టు మిషన్లు ఇవ్వడం కావచ్చు, 2024-25 మందిలో డ్వాక్రా సంఘాలకు 46,590 కోట్ల బ్యాంకు రుణాలు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఈ రోజు మన మహిళల్ని ఒక ఆంటర్ప్రీనియర్లుగా తయారు చేస్తున్నారని కూడా మనం సగర్వంగా చెప్పగలం.